బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అనుమతులు లేని సరోగసి సెంటర్ ను గుర్తించారు పోలీసులు. అనుమతి లేకుండా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా ఎగ్ డొనేట్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేశారని, అక్రమంగా సరోగసి సెంటర్ నడుపుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో 7 మహిళలు ఒక వ్యక్తిని కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. గ్యాంగ్ లీడర్ లక్ష్మీరెడ్డికి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్ గా పనిచేసిన అనుభవం ఉందని, ఆమె కుమారుడితో కలిసి వ్యాపారం చేస్తుందని పోలీసులు అన్నారు. డబ్బులు అవసరమున్న పేద మహిళలను టార్గెట్ చేసి ఎగ్ డొనేట్ చేయించుకోవడం లేదా సరోగేట్ మదర్ గా ఒప్పిస్తున్నారని కూడా పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి దాదాపు 6.47 లక్షల రూపాయల నగదు, ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, 5 మొబైల్ ఫోన్స్, కీప్యాడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లక్ష్మీరెడ్డి 2024లో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలుగా ఉంది. ఎంహెచ్ఓ గారి టీము ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ నరేంద్రుల లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో, ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం మనం తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాఖత్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖత్ వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడటం వల్ల మనం చట్ట పరిధిలో ఈరోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 38, 39, 40, 41, తర్వాత అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, అదేవిధంగా 420, తర్వాత కాన్స్పిరసీ, ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఫర్దర్గా కూడా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఈ హాస్పిటల్స్ కూడా ఎవరెవరి నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు, వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎంహెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది, ఇంకా మిగతాది రావాల్సి ఉంది, అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది. సృష్టి ఫర్టిలిటీ కేసు మరొక ముందే మరో సరోగసీ సెంటర్ ని అక్రమంగా నిర్వహిస్తున్న వారిని గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మనం చూస్తున్నాం పోలీసుల తనిఖీల్లో భాగంగా ఈ విషయం వెలుగులోకి రావడం, అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, విచారణ కొనసాగించడం కూడా చూస్తున్నాం. ఎప్పటి నుంచి అక్రమ సరోగసీ సెంటర్ ని అవి నడపడం జరుగుతుంది? ఎంతమంది బాధితులు ఉన్నారు ఈ విషయంలో? రత్న, అక్రమంగా అనుమతులు లేకుండా సరోగసి నిర్వహిస్తున్న లక్ష్మీరెడ్డి నివాసంలో అయితే ఎస్ఓటి పోలీసులు పేట్ బషీర్బాద్కి సంబంధించిన ఎస్ఓటి పోలీసులు అయితే దాడులు చేశారని చెప్పాలి. అయితే ప్రెసెంట్ ఆమెకు సంబంధించిన ఇంటి దగ్గరే మనం ఉన్నాము. A1గా ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా A1 లక్ష్మీరెడ్డి కొడుకే ఈ నరేందర్ A2గా ఉన్న వ్యక్తి. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ సరోగసి వ్యవహారం అంతా కూడా మొత్తం 6 మంది మహిళలు ఈ సరోగసి వ్యవహారంలో
చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సరోగసీకి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసుకొని మొత్తం కూడా మహిళలకు సంబంధించి వారికి ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించి అయితే టార్గెట్ చేసుకొని ఈ లక్ష్మీరెడ్డి అయితే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే పక్కా సమాచారం అందడంతో ఆమె ఇంట్లో దాడులు చేయగా మొత్తం 6 మంది సరోగసి మహిళలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇందులో 5 మంది ఏపీకి సంబంధించిన వారు ఉండగా, అదేవిధంగా మరొకరు కర్ణాటకకు చెందిన మహిళగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ లక్ష్మీరెడ్డికి సంబంధించి ఈమె గతంలో కూడా ఈమె పైన కేసు ఉంది. ముంబైలో ఈమెని అరెస్ట్ చేశారు. ఇదే సరోగసి వ్యవహారంలో ఆమె ఉండడంతో ఆమెకు సంబంధించి అరెస్ట్ కూడా జరిగిన సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రెసెంట్ ఈ ఇంట్లోనే ఈ 6 మంది కూడా ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీళ్ళ బాగోగులంతా కూడా ఈ లక్ష్మీరెడ్డి మొత్తం కూడా నడిపించేది అన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. పక్కా సమాచారం అందుకొని అయితే దాడులు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి లక్ష్మీరెడ్డి పలు హాస్పిటల్కి అయితే ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హెగ్డే హాస్పిటల్, అదేవిధంగా లక్స్ హాస్పిటల్, మాదాపూర్కి సంబంధించిన లక్స్ హాస్పిటల్ కి సంబంధించి కేస్ షీట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ కేస్ షీట్ వ్యవహారానికి సంబంధించి కూడా లక్ష్మీరెడ్డి ఎవరైతే A1 గా ఉన్నారో, లక్ష్మీరెడ్డి మెయిన్ IVF పేరుతోటి ఎవరైతే హెగ్డే హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లక్స్ హాస్పిటల్కి కావచ్చు, వీళ్ళు ఎవరైతే IVF సంబంధించి పిల్లలు లేని దంపతులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని మభ్యపెట్టి, అంటే నమ్మించి మీకు IVF చేస్తే పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి సరోగసి ద్వారా మనం పిల్లలు పుట్టించవచ్చు అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో ఆ డాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారం అంతా ఏజెంట్ గా ఉన్నటువంటి లక్ష్మీరెడ్డికి ఇవ్వడం, ఈ లక్ష్మీరెడ్డి అంత సమాచారం తీసుకొని ఎవరికైతే అద్దె గర్భం ఇవ్వాల్సి ఉంటుందో ఆ మహిళలంతా కూడా పేదవారు కావడం, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉంటారో ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళకి తక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వడం, ఈ IVF పేరు మీద సరోగసి పేరు మీద ఎవరైతే దంపతులు వస్తున్నారో వాళ్ళ దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడంతో ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా బయటపడింది. ప్రెసెంట్ A1 గా ఉన్న లక్ష్మీరెడ్డిని, అదేవిధంగా A2 గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డిని వీళ్ళిద్దరు కూడా ఏజెంట్లుగా వ్యవహరించారు. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ 6గురిని కూడా ప్రెసెంట్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే అద్దె గర్భం పొంది ఉన్నారో వీళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రెసెంట్ ఈ 5 మంది ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉండగా ఒకళ్ళు మాత్రం కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ వ్యవహారం అంతా కూడా ఈ ప్రెసెంట్ హెగ్డే హాస్పిటల్, అదేవిధంగా లక్స్ హాస్పిటల్కి సంబంధించి ఆ కేసు షీట్లు దొరకడంతో మరి గతంలో కూడా సృష్టి కేసులో కూడా ఇదే విధమైన ఆ కోణంలో దర్యాప్తు జరిగింది. అక్కడ కూడా కొంతమంది డాక్టర్లకు సంబంధించిన, గైనకాలజిస్ట్కి సంబంధించిన ఈ ఓపీ షీట్లు కూడా దొరకడం జరిగింది. కాబట్టి ఆ షీట్లకు సంబంధించి డాక్టర్లు అప్పుడు ఏవైతే వ్యవహారానికి సంబంధించి ఉందో ఇదంతా కూడా, అంటే ముఖ్యంగా ఈ ఓపీ షీట్లు కావచ్చు, అదేవిధంగా కేసు షీట్లకు సంబంధించి కావచ్చు, ఈ లెటర్ హెడ్ మాకు సంబంధించింది కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదే కోణంలో ప్రెసెంట్ హెగ్డే హాస్పిటల్, అదేవిధంగా లక్స్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఎవరైతే పోలీసులు ఉన్నారో వీళ్ళు ఒకవేళ కనుక దర్యాప్తు చేస్తే ఈ విధమైన వ్యవహారం బయటకు పడుతుందా, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో 6 మంది మహిళల్ని బేస్ చేసుకొని వ్యవహారం అంతా నడిపించారు కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా, ఈ కోణంలో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో కొంతమంది మహిళల్ని కూడా అక్కడ ఆ సెంటర్ లో గుర్తించారు పోలీసులను కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళందరినీ కూడా పోలీసులు స్టేషన్ కి తరలించడం జరిగిందా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా, అసలు వాళ్ళు ఇక్కడికి రావటం ఎలా జరిగింది, అంటే ఎలా ట్రాప్ చేశారు ఆ మహిళల్ని అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? రత్న, మామూలుగా అయితే ఇది ఇల్లీగల్ అని వాళ్ళకు కూడా తెలుసు. ముఖ్యంగా ఈ ఇంటికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే వాళ్ళకి ఇల్లీగల్ అని తెలుసు ఈ వ్యవహారం అంతా కూడా. కానీ ఆర్థిక ఇబ్బందులు, సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆర్థికంగా వాళ్ళు చాలా వరకు వెనకబడి ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను బేస్ చేసుకొని వీళ్ళంతా ఈ లక్ష్మీరెడ్డి వ్యవహారం అంతా నడిపించింది. కాబట్టి దీనికి సంబంధించి లక్ష్మీరెడ్డి కూడా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులకి వీళ్ళు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే యాక్చువల్గా అయితే ఏదైనా సరే సరోగసి అనేది ఎక్కడైనా సరే సరోగసి జరగాలి అని అంటే అనుమతులు కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా ఇటు హైకోర్టుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా DMHOకి సంబంధించి కావచ్చు, వైద్య అధికారికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఆ కమర్షియల్ యాక్టివిటీ, అంటే కమర్షియల్ ఇల్లీగల్ సరోగసి వ్యవహారం మొత్తం నడిపించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే విధంగా ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఏ విధంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు, ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు అనేది ప్రెసెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ లో కొనసాగుతుంది, దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే పేర్లు చెప్పానో ఆ కోణంలో కూడా ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఈ వ్యవహారం అంతా నడిపించారు, ఇంకెవరితోనైనా కనెక్షన్లు ఉన్నాయా, అదేవిధంగా వీళ్ళు డబ్బులకు సంబంధించి కావచ్చు పెద్ద మొత్తంలో ఈ దంపతుల దగ్గర నుంచి ఎవరైతే పిల్లలు లేకుండా వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధంగా
ఏ విధంగా ఇదంతా నడిపిస్తున్నారనే కోణంలో అయితే ప్రెజెంట్ నడిపిస్తున్నారు. కాబట్టి ప్రెజెంట్ ఆమె లక్ష్మీరెడ్డికి సంబంధించిన నివాసంలోనే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళని సంబంధించిన బాగోగులన్నీ కూడా చూసుకోవడం కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఇల్లు కూడా లక్ష్మీరెడ్డికి సంబంధించి ఓన్ హౌస్ గా మనకు తెలుస్తుంది. ఇదే ఓన్ హౌస్ లో కింద ఫస్ట్ ఫ్లోర్ లో లక్ష్మీరెడ్డి ఉండడం, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ లో సంబంధించి బ్యాచులర్స్ కి అయితే అద్దెకి ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మరికొంతమందికి అద్దెకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పెంట్ హౌస్ లో 6 మందికి సంబంధించి కూడా వాళ్ళ బాగోగులకు సంబంధించి కూడా ఇక్కడైతే ట్రీట్మెంట్ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ మీకు నేను ఒక నోట్ బుక్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇదే నోట్ బుక్ ఈ 6 మందిలో ఒక సరోగసి మహిళ అయితే రాయడం జరిగింది. అంటే ఆమె పేరు అయితే లేదు, కానీ దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఆమె రాయడం జరిగింది. ముఖ్యంగా మూడ్ ఆఫ్ ఉంది, మనసేం బాగాలేదు అని మనం అంటే కాల్ చేసి మాట్లాడి అనే విషయాలు ఇవన్నీ కూడా ఈమె ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. అదే విధంగా నా కోసం ఎవరు ఉన్నా లేకున్నా నా కోసం ఎదురు చూసే బంధం ఒకటి ఉంది, అదే నా చావు అని చెప్పేసి కూడా ఒక మహిళ అయితే రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనం విజువల్స్ లో ముఖ్యంగా ఈమె వీళ్ళంతా కూడా మహిళలంతా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన బాగోగుల విషయంలో కూడా మీరు మెడికల్ కి సంబంధించిన ఏవైతే మెడికల్ కిట్లు కావచ్చు, అదే విధంగా ఫుడ్ కి సంబంధించి హెల్దీ బేబీ పుట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన హెల్త్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా కూడా ఈ హెగ్డే హాస్పిటల్ కావచ్చు, అదే విధంగా లక్స్ హాస్పిటల్ కావచ్చు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వీళ్ళ దగ్గర నుంచి కాల్ షీట్లన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఖచ్చితంగా ఇదంతా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ 6 ఉన్నారా, లేకపోతే ఇంకా ఎంతమంది అయినా ఉన్నారా, ఇంకా ఈ కేసులో ఇంకెంతమంది బయటపడతారనే కోణంలో అయితే ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. సృష్టి కేసులో కూడా నమ్రత వ్యవహారానికి సంబంధించి చూస్తే అక్కడ అద్దె గర్భం అనేది సరోగసి అనేది చాలా వరకు కూడా ఆమె పేరు చెప్పి మోసం చేసింది. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో సరోగసి నడిచింది. ఆ సరోగసి నడిచిన వ్యవహారంలో దంపతుల దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అని తీసుకున్నారు. వాళ్ళ దగ్గరకు సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్లు కూడా నడిచాయి. వాళ్ళకి సంబంధించిన స్పర్మ్ కలెక్షన్ కావచ్చు, అదేవిధంగా దంపతుల భార్యకు సంబంధించి అన్నం కావచ్చు, వీళ్ళన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎవరైతే అద్దె గర్భం కలిగిన మహిళలు ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఇంజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేయాలి అని అంటే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ పర్మిషన్ ఉండాలి, అదే విధంగా హైకోర్టుకు సంబంధించిన అనుమతులు కూడా ఉండాలి. కానీ ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా ఈమె ఇల్లీగల్ గా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడంతో ఒకటేసారి ఈ ఎస్ఓటి పోలీసులు అయితే దాడులు చేశారు. ఎస్ఓటి పోలీసులు దాడులు చేసిన వెంటనే డిఎంహెచ్ఓ కూడా సమాచారం ఇవ్వడంతో డిఎంహెచ్ఓ కూడా వచ్చి చెక్ చేస్తే ఇదంతా కూడా ఇల్లీగల్ గా ఈ సరోగసి వ్యవహారం అంతా నడిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రెసెంట్ లక్ష్మీరెడ్డిని, అదే విధంగా నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో సరోగసి సంబంధించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ విషయంలో మాత్రం ప్రెసెంట్ ట్రీట్మెంట్ కూడా కొంతమంది ఇద్దరు ఇందులో గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అదే విధంగా మరో 4కి సంబంధించి అయితే ప్రెసెంట్ వాళ్ళకి సంబంధించి సరోగసి వ్యవహారం కూడా నడుస్తుంది. కాబట్టి వాళ్ళ కేర్ అనేది తీసుకోవాలి. కాబట్టి ప్రెసెంట్ వాళ్ళ అదుపులోనే ఉన్నారు, పోలీసుల అదుపులో. కానీ ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రత్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అనుమతులు లేని సరోగసి సెంటర్లు అయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 2 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డబ్బు లేని మహిళలను అయితే డబ్బు ఆశ చూపించి మహిళలను ఎగ్ డొనేట్ చేసేందుకు కూడా నిర్వాహకులైతే మహిళలను ఆసరాగా చేసుకుంటున్నారు.